మేడం అంటే రైట్. కానీ మేడం, ఇప్పుడు టీడీపీకి సంబంధించిన కొన్ని మీడియా ఛానల్స్ మనందరికీ తెలుసు, పేరు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈ సీటు టీడీపీ పోటీ చేయబోతుంది, ఈ సీటు టీడీపీ కన్ఫర్మ్ అయిపోయింది అని చెప్పేసి వాళ్ళ ఓన్ ఛానల్స్, అది కూడా వాళ్ళ అనుమతి లేకుండా అయితే వేసే అవకాశం లేని ఛానల్స్ కొన్ని ఉన్నాయి. దాంట్లో ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాకి సంబంధించి కొన్ని సీట్లు అనౌన్స్మెంట్ అయితే ఈ రోజే చాలా మందికి సంబంధించిన లిస్ట్ కూడా రిలీజ్ చేశారు. దీని మీద అభ్యర్థులు కావచ్చు, అక్కడ జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, కొంత గందరగోళ పరిస్థితి అయితే ఏర్పడింది. దీని మీద ఏమంటారు మేడం? మహాభారతంలో కర్ణుడి చావుకి కారణాలు అనేకం అంటారు. అట్లాగే గతంలో కూడా టీడీపీ ఓటమికి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, లేదంటే ఆయన వ్యక్తిత్వం, ఆయన బిహేవియర్ అంతా కారణం అని మనం చెప్పలేమండి క్లియర్ గా. ఇట్లాంటి అత్యుత్సాహపు ప్రదర్శనలు ప్రదర్శించినటువంటి సో కాల్డ్ ఛానల్స్ అవనివ్వండి, పత్రికలు అవనివ్వండి, వ్యక్తులు అవనివ్వండి, సామాజిక వర్గాలు అవనివ్వండి, వీళ్ళు చేసిందే మొత్తం అంతా తాడయి చుట్టుకొని పామై కాటేసి టీడీపీని గతంలో అధికారం దించేసింది. ఇప్పుడు కూడా అట్లాంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు కనుక లేకపోయి ఉంటే పొత్తులో అదే జరిగి ఉండొచ్చేమో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఎంత విషయానికైనా విరుగుడు అమృతం అన్నట్లుగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అమృతమై కూర్చున్నారు రాష్ట్ర ప్రజలకి, అలాగే పొత్తులో ఉన్న పార్టీలకు కూడా. కాబట్టి తప్పనిసరిగా ఆ విధానం తప్పు, అది మార్చుకుంటే వాళ్ళు మంచిగా ఉండదని చెప్పేసి నేను అంటే భావిస్తున్నానండి. ఇది ఇప్పుడు ఒక పక్క పార్టీ, మీతో మిత్రతో ఉన్నటువంటి పార్టీ, పొత్తు చూసుకున్నటువంటి పార్టీ, అలాగే ఇప్పుడు వైసీపీ నుంచి ఎవరన్నా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఇప్పుడు టీడీపీ నుంచి అలాంటివి వస్తే కనీసం చెప్పడానికి కూడా ఎవరు లేరంటారా మేడం, టీడీపీ ఛానల్ కి సంబంధించి వాళ్ళు? ఒక స్థాయి వరకు కొందరు ఒక స్థాయి వరకు వినడానికి సిద్ధంగా ఉంటారు. కొందరిని కంట్రోల్ చేసుకోవడానికి కూడా ఒక స్థాయి ఉండిద్దండి లిమిట్ గా. ఆ లిమిట్ దాటిపోయిన తర్వాత కంట్రోల్ చేయడానికి ఎవరు ఉండరు, వినడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉండరు. స్వచ్ఛందంగా మాకే తెలుసు, మేము చెప్పిందే చెయ్యాలి, మేము చెప్పేదే జరగాలి అన్న భావనలో వెళ్ళే వాళ్ళకి, ఒంటెద్దు పోకళ్ళు వెళ్ళే వాళ్ళకి ఎవరు చెప్పలేరు. దాన్ని ఎన్నిసార్లు మార్చుకోమన్నా పుర్రికి పుట్టిన బుద్ధి పోయేదాకా పోదంటారు కదా. అలాగే అట్లాంటి వ్యక్తిత్వాలు ఉన్న వాళ్ళు చేసే చేష్టలన్నింటికీ కూడా సంబంధిత పార్టీలను, వ్యక్తులను బాధ్యులుగా చేయడం కూడా మనకి భావ్యం కాదు. అది వాళ్ళ వ్యక్తిగతం, ఇంకా వాళ్ళ నిర్ణయం అదని మనం వదిలేసేయడం అంతే. ఓకే మేడం. ఇంకా లాస్ట్ గా మనకి పవన్ కళ్యాణ్ గారు షెడ్యూల్ అయితే పూర్తిగా 100 బహిరంగ సభలు, అలాగే ప్రతి నియోజకవర్గానికి కూడా 3 సార్లు ఆయన పర్యటన చేసే విధంగా షెడ్యూల్స్ అయితే చేసుకున్నట్టుగా తెలిసింది. అసలు ఎలా ఉండబోతుంది మేడం ఈ ఎలక్షన్ ప్లాన్ అనేది? ఎలా ఉంది? మీకు ఏమైనా ఉన్నటువంటి డీటెయిల్స్ ఏంటి? నాకున్న డీటెయిల్స్ మీకు ఆల్రెడీ చెప్పానండి. ప్రతి నియోజకవర్గంలోనూ అది టీడీపీ పోటీ చేసిన నియోజకవర్గం, జనసేన పోటీ చేసిన నియోజకవర్గం, అప్పుడున్న పరిస్థితులను బట్టి కూడా అక్కడున్న అభ్యర్థుల యొక్క రిక్వెస్ట్ మేరకు పవన్ కళ్యాణ్ గారు ప్రతి జిల్లాలో 3 నియోజకవర్గాలు ఒక రోజుకు వచ్చి పర్యటించేలాగా ఆయన ఎన్నికల షెడ్యూల్, ప్రచార షెడ్యూల్ అనేది రెడీ చేసుకున్నారు. దాని ప్రకారమే ఆయన తిరగాలి. అలా తిరిగితేనే ఈ తక్కువ కాలంలో ఆయన స్టేట్ లో ఉన్న అన్ని నియోజకవర్గాలకు ఆయన పర్యటన అనేది చేయడం జరిగింది. అట్లా జరగడానికి వీల్లేదు. పవన్ కళ్యాణ్ గారు మాటలు విన్నా, ఆయన మొహం చూసినా, ఆయన వ్యక్తిత్వాన్ని దగ్గరగా గమనించిన ప్రతి ఓటరు ఆయన పట్ల ఆకర్షితులవుతారు, ఆయన మాటల పట్ల ఆలోచన మొదలు పెడతారని చెప్పేసి భయపడ్డాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారి పర్యటనలు ఆపుతున్నారు. ఓకే. ఇంక యాక్షన్ ప్లాన్ అయితే రెడీ అయిపోయినట్టు మేడం. పవన్ కళ్యాణ్ గారు అంటే అన్ని పార్టీలు బహిరంగ సభల్లో కావచ్చు, అన్ని ప్రచారాలకు రెడీ అయిపోయినాయి. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఇంకా బయటికి రావట్లేదు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అమలయ్యాక ఎవరైనా బయట తిరిగి ప్రచారం చేస్తారండి. ఇప్పుడు చేసుకోవాల్సిన పని ఏంటి? అభ్యర్థులను ఖరారు చేసుకోవాలి. ఎవరు క్యాపబుల్, ఎవరు క్యాపబుల్ కాదని ఖరారు చేసుకోవాలి. అలాగే పొత్తులో ఉన్న పార్టీలతో డిస్కషన్ చేసుకోవాలి. మూడో పార్టీ ఢిల్లీలో ఉంటది కాబట్టి ఢిల్లీ వెళ్ళి ఆ సంబంధిత వ్యక్తులతో మాట్లాడుకొచ్చుకోవాలి. ఇవన్నీ ఆఫీసులో కూర్చొని, లేదంటే ఆయన వ్యక్తిగత కార్యాలయాల్లోనూ సంబంధిత పార్టీల యొక్క కార్యాలయాలను జరగాల్సింది తప్ప ఇవేమి ప్రజల్లో జరగాల్సినవి కాదు కదండి. ప్రజల్లో అభ్యర్థులుగా కానీ ఎవరైతే టీడీపీ ఆల్రెడీ పబ్లిక్ మీటింగ్స్ అరేంజ్ చేసుకుంటుంది. చంద్రబాబు గారు, లోకేష్ గారు కంటిన్యూస్ గా పర్యటనలు, బహిరంగ సభలు పెట్టుకుంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకని మేడం కనీసం వారానికి ఒకటో ఇంకొకటో బయటికి రావడానికి కావట్లేదు? ఇక్కడ పార్టీల పొత్తుకు సంబంధించిన భారంతో పాటు రాష్ట్ర ప్రజలకు సంబంధించిన భారాన్ని పవన్ కళ్యాణ్ గారు భుజాల మీద ఆయన మోపుకొని మోస్తూ ఉన్నారు క్లియర్ గా. ఎందుకంటే రైట్. ఆయనకి పదవే కావాలి, ఆయనకి అధికారమే కావాలి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు లాగా వెళ్ళొచ్చు. ఆయన ప్రజల క్షేమం కావాలి, రాష్ట్ర అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు కాబట్టి ఆయన వెళ్లే పందా క్లియర్ గా ప్రజల కోసం అన్నట్లుగా మాత్రమే ఉంది. 2 పార్టీల్ని ఒక పొత్తులోకి తీసుకొచ్చి కలిపి 3 పార్టీలు త్రిముఖ పోరు అనేది ఏర్పడకుండా 3 పార్టీలు కలిపి ఉమ్మడి పోరులో వెళ్లాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారి భుజాల మీదే ఉంది. దాంట్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఆ విషయాలకు సంబంధించి చేస్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు ఈ పొత్తు చెడగొట్టాలని చెప్పేసి గోతికాడ గుంటనక్కలాగా కాచుకొని ఉన్న వైఎస్ఆర్సీపీ గొడవలు పెట్టడానికి, అభ్యర్థుల్ని రెబల్స్ గా తయారు చేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి అభ్యర్థులను బుజ్జగించుకుంటూ టిక్కెట్లు ఎన్ని తీసుకుంటున్నామో దానికి సంబంధించి క్యాపబుల్ క్యాండిడేట్లని సెలెక్ట్ చేసుకుంటూ వాళ్ళని బరిలో నిల్చోబెట్టి వాళ్ళకి మద్దతు ఇవ్వాల్సిన కేడర్ను కోరుకుంటూ ఇవన్నీ కూడా ఆఫీసుకు సంబంధించిన అంశాలే కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ కోసం ఏం చేయాలో యాజ్ ఇట్ ఈస్ అదే చేసుకుంటున్నారు. ఓకే. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఆ అవసరం లేదు. ఆల్రెడీ వాళ్ళది ఎస్టాబ్లిష్డ్ పార్టీ.
గతంలో నుంచి వాళ్ళకి నాయకులు ఉన్నారు, గతంలో నుంచి వాళ్ళకి ఆర్థిక నిధులు ఉన్నాయి, గతంలో నుంచే వాళ్ళకి సామాజిక వర్గ బలం ఉంది. వాళ్ళందరినీ ఏకతాటిగా ఇప్పుడు తేవాల్సిన అవసరం లేదు. గత 40 ఏళ్ళుగా వాళ్ళు ఏకతాటి మీదే ఉన్నారు. ఇండివిజువల్ గా ఎవరికి వాళ్ళు చేసుకునే సత్తా ఉంది. అంటే ఇక్కడ సత్తా జనసేన ఉంది. పార్టీ నాయకులు కొత్త వాళ్ళు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉంటేనే ప్రతిదానికి ఆయనే ముందు అవునండి. చేయాల్సి వస్తుంది. ఆయన భుజాల మీద పడుతుంది కాబట్టి వాళ్ళ కార్యకర్త భారము, నాయకుడి భారము, ప్రభుత్వం భారము, పొత్తులో ఉన్న పార్టీల భారం మొత్తం పవన్ కళ్యాణ్ గారు మోస్తూ ఉన్నారు కాబట్టి ఆయన్ని జస్ట్ ఫాలో అయ్యి అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఒక సామాన్యుడిగా రాష్ట్ర రాజకీయం ఏంటి, మన భవిష్యత్తు ఏంటని అర్థం అవుతుంది ఎవరికైనా సరే. ఓకే మేడం. అంటే ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో ఇప్పటి నుంచి కూడా ఇంకా గ్రౌండ్ లెవెల్లో ఉంటారనుకోవచ్చా మేడం? ప్రజల మధ్యలోనే ఉంటారనుకోవచ్చు ఇక్కడ నుంచి? అవునండి, చెప్పాను మీకు షెడ్యూల్ అంతా కూడా అవును. ఎవ్రీడే 3 నియోజకవర్గాలు తిరిగేలాగా ఆయన షెడ్యూల్ చేస్తున్నారు. అన్ని నియోజకవర్గాల పర్యటన అయిపోయిన తర్వాత ఆయన పోటీ చేసిన నియోజకవర్గానికి ఇంకా రెగ్యులర్ గా కన్ఫైన్ అవ్వాలి అన్నది క్లియర్ గా ఆయన వేసుకున్న ఎలక్షన్ ప్లాన్ అండి. మరి ఏమైనా పర్మిషన్స్ కి ఏమైనా అప్లై చేసుకున్నారా? ఆల్రెడీ ప్లేసెస్ కూడా డిసైడ్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ రోజుకి లాగా ఏమన్నా మళ్ళీ అనుమతులు రద్దు చేస్తే పరిస్థితి ఎలా ఉండబోతుంది? మేము ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని గౌరవిస్తాం, దాని బద్ధంగా వెళతాం. కాదు కూడదు అని మమ్మల్ని నియంత్రణలాగా కట్టడి చేస్తాము అంటే మేము చెగువేర స్ఫూర్తితో ఉన్నవాళ్ళం కాబట్టి అధికార పార్టీ యొక్క కంచుకోటలను బద్దలు కొట్టైనా సరే మాకు రావాల్సిన హక్కులను మేము సాధించుకుంటాం. ఇందులో పవన్ రైట్ కళ్యాణ్ గారు ఎక్కడ వెనక్కి తగ్గలేదు, గతంలో కూడా ఇప్పుడు కూడా వెనక్కి తగ్గరు. రైట్ మేడం. ఇంకా లాస్ట్ గా లిస్ట్ ఎప్పుడు వస్తుంది మేడం జనసేన పార్టీ? ఈ పర్యటన కనుక జరుగున్నట్టయితే ఫస్ట్ లిస్ట్ అనేది రిలీజ్ అయ్యేదండి నాకు తెలిసి ఒక 4 or 5 days లో. ఇది ఈ పర్యటన వాయిదా పడింది కాబట్టి ఇప్పుడు ఆఫీసులో జరుగుతున్నాయి చర్చలు, చూడాలి. నాకు తెలిసి ఒక 4-5 రోజుల్లో ఫస్ట్ లిస్ట్ అనేది రిలీజ్ అవ్వచ్చు ఇరు పార్టీల నుంచి కూడా. ఓకే మేడం. రైట్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.